Asim Dawud. ఇప్పుడు ప్రస్తుతం మనం యాక్టర్ మహేష్ గురుగుంట్ల గారి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో పండగ ముచ్చట్లు తెలుసుకుందాం అన్నట్టుగా వచ్చినాము వినాయక చవితి సందర్భంగా. సో ఈ రోజు వినాయక నిమజ్జనం కూడా వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో ఒకసారి చూద్దాం రండి. వచ్చాను సార్, ఉన్నారా? రండి. హాయ్ 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 సార్. ఎన్ని ఇయర్స్ నుండి వినాయకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు మీరు? మేము దాదాపు ఒక ఇక్కడ 23 years నుంచి పెట్టుకుంటామండి. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. 5 days కానీ 9 days కానీ. అందులో భాగంగా ఈసారి కూడా 5 days ప్రోగ్రామ్ పెట్టుకున్నాం వినాయకుడు. సో ఈ రోజు నిమజ్జనమా? అవునండి, ఈ రోజు ఈవినింగ్ నిమజ్జనం. అంటే మీకు తెలియకుండా వచ్చేసినాం మేము, ఏమనుకోవద్దు సడన్ గా వచ్చినందుకు కూడా. సో ఇట్లా వెళ్తున్నాం కాబట్టి వచ్చేసినాము. ఈ 5 days ఎట్లా చేసిండ్రు? మంచిగా జరిగినాయా పూజలు అవి ఇవి? 5 days కూడా చాలా బాగా, అంటే ఇంట్లో కోఆపరేషన్ తో బాగా జరుగుతుందండి. ఎవ్రీ డే ప్రసాదాలన్నీ తనే చూసుకుంటుంది. పూజా భాగంగా మా అబ్బాయిని తీసుకుంటాము. ప్రసాదాలు ఏమైనా ఉంటే మేకింగ్ అంతా పాప మా మిస్సెస్ కలిసి చేస్తుంటారు. సో ఇవాళ 5 days అయితే కంప్లీట్. హాయ్ మేడం, మీ పేరు? సార్ అయితే మాకు పరిచయం ఉన్నారు, ఫ్యామిలీతో మీట్ అవ్వడం ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు సార్ కూడా మాకు 2-3 times వచ్చి స్టూడియోకి. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇంట్లో వినాయకుడిని పెట్టుకోవడం? ఇంట్లో వినాయకుడు అంటే చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా హ్యాపీగా వినాయక నిమజ్జనం జరుపుకున్నాం. ఇంకా చెప్పలేని ఆనందం, చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయని గణేషునికి అనుకుంటున్నాం. పాప బాబు? పాప బాబు చదువుతున్నారా? అంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట నిమజ్జనం. మరి ఎవరు రాలేదా ఫ్రెండ్స్ చుట్టాలు? అందరి దాదాపు 5th day కాబట్టి ఎక్కడైనా నిమజ్జనాలు ఉన్నాయి. కొంచెం లేట్ అటు ఇటు వచ్చేస్తున్నారు అందవేళ అనమాట. సో అంతా ఈ 5 days అయితే హ్యాపీ, చాలా హ్యాపీగా జరిగింది, చాలా బాగా జరిగింది. మిమ్మల్ని కలవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే సార్ కూడా మాకు ఫస్ట్ నుంచి తెలుసు కదా. సో ఇట్లా రావడం, పండగ సందర్భంగా రావడం మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు నిమజ్జనం కాబట్టి ఎన్ని గంటలకు నిమజ్జనం ఉంటుంది? జస్ట్ 5. ఎక్కడ ఇక్కడ ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తుర్కాయంలో ఒక చెరువు ఉంది అనమాట. అక్కడ అంటే అక్కడైతే స్పెషల్ గా మన చేతులతోటి దర్శనం
నిమజ్జనం చేయడానికి బాగుంటది. ఇక్కడైతే పబ్లిక్ అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్తారా? ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా మంది ట్యాంక్ బండ్ దగ్గరనే నిమజ్జనం చేయాలి అనుకుంటారు కదా, సో అట్లా ఏమైనా స్పెషల్ ప్లేస్ అనుకుంటారా? స్పెషల్ ఏం లేదు, అక్కడ అంటే క్రౌడ్ ఉంటది. ఏం చేయాలంటే మనం ఓన్గా మన నిమజ్జనం చేసి స్వామివారిని మనసారా తలుచుకొని హ్యాపీగా నిమజ్జనం చేయొచ్చు అనే ఆలోచనతోటి దుర్గం చేయాలి. మ్యారేజ్ కాకముందు కూడా ఇట్లే చేస్తుండేనా మీరు? మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ కాకముందు చేస్తుండే, మ్యారేజ్ అయినాక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చాలా, మావయ్య గాని మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా దేవుడికి చాలా అంటే ఇక ఇదైపోతారు, అందుకోసం అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కదా వినాయకుడిని ఎక్కువ రోజులు పెట్టుకుంటే బరువు అట్లా ఇట్లా. అలాంటిది ఏం లేదు, తనని మనసారా మనం ఎన్ని రోజులు స్మరిస్తే అంత హ్యాపీగా ఉంటామని నమ్ముకుంటాం, అంతా మా ఫ్యామిలీ తరఫు నుంచి. సో వినాయక చవితి సందర్భంగా ఈరోజు 5 రోజులు పూర్తి చేసుకున్నారు వినాయకుడు కూడా, కాబట్టి ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు. మహేష్ గారిని కలవడం కూడా మాకు ఎంతో హ్యాపీగా ఉంది. వాళ్ళు ఇట్లే మంచి మంచి ఛాన్సెస్ వస్తూ ఇంకేమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా సార్? ప్రజెంట్ అయితే ఒక హర్రర్ మూవీ చేస్తున్నానండి, డోర్ అనే మూవీ. అది ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయింది. అంతో బిఫోర్ మూవీస్ కూడా ఇప్పుడు త్వరలో ఒక అట్లీస్ట్ 1.5-2 months రిలీజ్ కూడా ఉన్నాయి. త్వరలో థియేటర్లో చూడబోతున్నారు. సో చూస్తున్నాం కదా, అందరూ బిగ్ స్క్రీన్లో చూడండి థియేటర్లలో. అట్లే వినాయకుడు కూడా ఇంకా మీకు మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. పిల్లలకైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరికైనా కూడా ఇంకా మంచి బ్లెస్సింగ్స్ తోటి మీరు ఇంకా ముందుకు సాగాలి సార్. సో హ్యాపీ వినాయక చవితికి మేము రాలేదు కాబట్టి ఈరోజు చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. పండగ సందర్భంగా మీరు సినీ ఫీల్డ్ వాళ్ళకైనా ప్రేక్షకులకైనా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వెళ్ళేటప్పుడు చాలా మంది అజాగ్రత్తగా చేస్తూ కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో అలాంటి వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే వినాయక నిమజ్జనం సందర్భంగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అండి. అంటే చాలా మంది ఏంటంటే వినాయక నిమజ్జనం అంటే ఎంజాయ్మెంట్ అనుకుంటారు. అది కాకుండా నా దృష్టిలో ఒక భక్తి, అంటే ఒక భక్తిగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది డీజేలు కానీ ఇవన్నీ పెట్టి ఎంజాయ్ చేస్తుంటారు. నా దృష్టిలో అది కాదనుకుంటాను నేనైతే. అంటే ఒక అట్మాస్ఫియర్, అంటే ఒక పండగ వాతావరణము తెలుగు ట్రెడిషనల్గా జరుపుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వెస్ట్రన్ కల్చర్ అనమాట. డీజే అంటే చాలా మంది మూవీ సాంగ్స్ పెట్టడము, సో అట్లా కూడా కొన్ని వీడియోస్ చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో. అదేవిధంగా మొన్న చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వినాయకుడి నిమజ్జనం రోజు 2 అబ్బాయిలు కూడా చనిపోవడం జరిగింది. సో ఇలా జరగకుండా పండగ ఏ విధంగా జరుపుకోవాలో, అంటే ఇప్పుడు ఆ పేరెంట్స్కి అయితే నెక్స్ట్ వినాయక చవితి రాగానే వాళ్ళ పిల్లలు గుర్తుకొస్తారు కదా, సో అట్లాంటి వాళ్ళకి యూత్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి? యూత్కి ఒకటే చెప్పదలుచుకున్నానండి. అంటే ఇప్పుడు కల్చర్ ఎలా ఉందంటే మొత్తము డీజేకి అలవాటు పోయారు, ట్రెడిషనల్ పోయింది. ఎక్కడ కూడా ట్రెడిషనల్ లేదు. పండగ అంటే దేవుడి కోసం కాకుండా మన కోసం ఏదో ఎంజాయ్మెంట్ అనుకొని అలా చేస్తున్నారు. అలా కాకుండా భగవంతుని కోసం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో చూస్తున్నాం కదా, వినాయక నిమజ్జనం రోజు ఎవ్వరు కూడా అజాగ్రత్తగా ఉండకండి. ఎందుకంటే అది భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటే బాగుంటుంది. డీజే సాంగ్స్ పెట్టుకొని రోడ్ల మీద అట్లా ఇట్లా చేసుకుంటూ వస్తుంటారు. సో మా ఛానల్ సైడ్ నుండి కూడా మేము చెప్తున్నాము, భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటూ తల్లిదండ్రికి మంచి దీవెనే తీసుకురండి, కానీ వాళ్ళకు గోస అయితే మిగిలించొద్దు. కాబట్టి ఈ సందర్భంగా మేమేం చెప్తున్నామంటే వినాయకుడి నిమజ్జనం రోజు అందరు చాలా జాగ్రత్తగా ఉండండి. యావత్ భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప మోరియా, ఆజా లడ్డు చోరియా. గణపతి పప్ప మోరియా, ఆజా లడ్డు చోరియా. జై గణేష్ మహారాజ్ की जय. गणपति पप्पा की जय. गणपति पप्पा मोरिया. जय बोलो गणेश महाराज की जय. 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 गणपति पप्पा मोरिया, वाता लड्डू चोरिया. जय गणेश महाराज की जय.